సూపరింటెండెంట్ రూమ్ అడిగితే మీరు అక్కడ పంపారేంటి? సూపరింటెండెంట్ గారు చదవండి, నాగేశ్వర గారు ఉన్నారని మీరు రూమ్ ఏంటని అడిగారు సార్? రూమ్ అడిగారు. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చేస్తున్నారు విషయం కాదు సార్, సార్ ఇక్కడే ఉంటారు. అవును, మీకు చెప్పిన సమాధానం కూడా ఫస్ట్ నర్స్ ఎవరు ఆవిడ? స్టాఫ్ అంతా కూర్చొని రాయించుకోవాలి. బయట వస్తారా? డాక్టర్స్ రమ్మనండి. బయట నుంచి రావాలా? నవంబర్ 10వ తారీఖున ఇక్కడ ధర్నా జరిగింది. ఏం జరుగుతుంది హాస్పిటల్లో? ఇర్రెగ్యులర్. ఈ అమ్మాయి వాయిస్ బోలా. ఆవిడేదే ఆవిడ ఏ సమాధానం చెప్పారు? ఎవరు రండి. ఆంజనేయుల నెంబర్ ఏంటి? 5 నిమిషాల్లో డాక్టర్స్ అందరూ ఉండాలి ఇక్కడ. ఎంతమంది అండి? మీరు ఎవరి దగ్గర ఉన్నారు? ఎంతమంది డాక్టర్స్? అంటే జస్ట్ మార్నింగ్ వచ్చి సంతకం పెట్టిపోతున్నారా? అంటే కొంతమంది ఒకసారి ఆంజనేయుల గారి నెంబర్ తీసుకుని సంతకాలు వెళ్ళిపోతున్నారండి. వీళ్ళందరూ సంతకాలు వెళ్ళిపోతున్నారు. ఏముంటలే వీళ్ళందరూ సంతకాలు వెళ్ళిపోతున్నారు. ఏముంటలే మేడం ఒకసారి సూపరింటెండెంట్ సార్ రూమ్కి రండి, మినిస్టర్ గారు వచ్చారు. మేడంని కూడా తీసుకువెళ్తారు. మీకు ఏమైనా డాక్టర్స్ ఉంటే రండి. సార్ మినిస్టర్ మాట్లాడతారు సార్. మినిస్టర్ మాట్లాడారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. రాజమండ్రి హాస్పిటల్ అస్తవ్యస్తంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్టర్లు ఎవరైతే ఆలో వాళ్ళందరికీ మెమోలు ఇవ్వండి. రెండోది ఈ సూపరింటెండెంట్ గారిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేసేయండి అండి. ఇప్పుడు మీకు లిస్ట్ పంపుతాను. ఇది జస్ట్ సంతకం పెట్టి బయటకు వెళ్ళిపోతాను. ఇక్కడ ఈ నర్స్ పోస్టులో ఉన్న వాళ్ళని కూడా మనం తీసేయచ్చు. వీళ్ళు అవుట్ సోర్సింగ్ వీళ్ళు కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళు కొన్ని పేర్లు పంపుతాను. వీళ్ళందరినీ తీసేయండి. ఎందుకంటే అసలు రెస్పాన్స్ లేదు. ఓవరాల్గా వీళ్ళకి సూపరింటెండెంట్ గారు రూమ్ ఎక్కడ ఉందో తెలియదు. వీళ్ళు సంతకాలు ఎట్టి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గారు జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు అంతే. ఇక్కడ అసలు నవంబర్ 10వ తారీఖున కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని ధర్నా చేశారు. ఇక్కడ ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆడుకుంటున్నారు. ఈ అటెండర్ వాళ్ళు సెలవులతోనే ఉన్నారు కానీ వచ్చి ఎట్టమ్మ రూమ్ అంటే వాళ్ళు ఎవరిని అడగండి అంటారు వాళ్ళు, వీళ్ళు ఎవరిని అడగండి అంటారు వీళ్ళు. వీళ్ళందరూ కూడా జస్ట్ పార్ట్ టైం కింద ఉంది. వీళ్ళ పని ఏంటంటే ఆడుకుంటున్నారు కార్మికుల జీవితాలతో.
రేపు వస్తాను సార్ ఇవాళ పెట్టారని చెప్పారు మార్నింగ్. ఇవాళ మార్నింగ్ నాకు ఫోన్ ఆయన చేశారు ఎవరితో రిపోర్ట్స్ పెడతాడు సార్ పెట్టించలేదు. ఆయన ఎవరికి పెడతాడు ఇంకో పెట్టుకోవచ్చు. ఏంటి సంతకం లేదు పెట్టించలేదు నాకేం. అందరూ అందరూ ఉంటాయి సార్. అందరూ ఇది డాక్టర్స్, ఇది డాక్టర్స్ సార్, ఇది స్టాఫ్స్. డెప్యుటేషన్లోనూ రమణ ఇది డాక్టర్స్ లేదు సార్. అది అంటే ఇది రెగ్యులర్ ఇక్కడ పోస్టింగ్ ఉన్న ఉంది సార్. ఇదేమో డెప్యుటేషన్ డెప్యుటేషన్ వేరే డాక్టర్స్ ఇది లేదు. ఇది ఉంది సార్. ఇది కాంట్రాక్ట్ బేసిస్ సార్. ఇది రెగ్యులర్ ఇది వాళ్ళకి హుస్సేన్ గారు రాలేదు. అంటే రెగ్యులర్ వెళ్తే ఇది రాలేదు సార్ ఈ ఇంకా. సూపరింటెండెంట్ గారు కూడా ఎవరు డెప్యుటేషన్ రాలేదా? అదే రిజిస్టర్ రాలేదు ఇక్కడ. అంటే డాక్టర్స్ రమ్మనండి. డాక్టర్స్ పెడతాడండి. సూపరింటెండెంట్ రూమ్ అడిగితే మీరు అక్కడ పంపారేంటి? ఈరోజు సూపరింటెండెంట్ గారు చదవండి, సాగర్ గారు ఉన్నారని ఒప్పుకుంటాను. మీరు రూమ్ ఏంటని అడిగాను. సార్ రూమ్ అడిగారు. ఈ మాటలు విన్నాం మా దగ్గర. ఈ పేరేంటి? అదే చెప్పాను కదా. ఈ దాంట్లో పంపాడు అడగండి. ఈ దాంట్లో పంపాడు. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు యాక్చువల్గా డెలివరీ చేస్తున్నారు విషయం. పీడిఎఫ్ కాదు సార్. సార్ ఇక్కడే ఉంటారు. అవును. మీకు చెప్పిన సమాధానం బాగుంది. ఫస్ట్ నర్స్ ఎవరు ఆవిడ? ఆవిడ స్టాఫ్ అంతా ఎవరు? ఫస్ట్ ఎంత రాసా చెప్పింది సార్. ఇక్కడ మేము ఇందులో ఉద్యోగాలు కూర్చొని రాయించుకోవాలనుకుంది ఆవిడ. అంటే ఓపీ డాక్టర్స్ ఎవరండి? లేకుండా వచ్చారు కదా. అంటే బయట నుంచి వస్తారా? శుభాకర్ సార్. తీసుకో ఏదో రాటు రెగ్యులర్ వాళ్ళకి రాలేదు. రెగ్యులర్ వెళ్తే ఇది రాలేదు సార్ ఇంకా. సూపరింటెండెంట్ గారు కూడా ఎవరు రాలేదా? అదే రిజిస్టర్ రాలేదు ఇక్కడ. ఆ డాక్టర్స్ రమ్మనండి. డాక్టర్స్ రమ్మనండి. బయట నుంచి రావాలా? నవంబర్ 10వ తారీఖున ఇక్కడ ధర్నా జరిగింది. ఏం జరుగుతుంది ఈ హాస్పిటల్లో? ఇర్రెగ్యులర్. ఈ అమ్మాయి వాయిస్ బోలా. ఆవిడేదే ఆవిడ ఎవరు ఏ సమాధానం చెప్పారు ఎవరు రండి ఆంజనేయ నెంబర్ ఏంటి? డాక్టర్స్ సార్. ఇక్కడ రెగ్యులర్ పోస్టింగ్ 5 నిమిషాల్లో డాక్టర్స్ అందరూ ఉండాలి ఇక్కడ. ఎంతమంది అండి? మీరు ఎవరి దగ్గర ఉన్నారు? ఎంతమంది డాక్టర్స్? అంటే జస్ట్ మార్నింగ్ వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతారు. ఓకే, రోజు రాలా? ఒకసారి ఆంజనేయ గారి నెంబర్ తీసుకో. సంతకాలు ఎట్టి వెళ్ళిపోతున్నారండి వీళ్ళందరూ. సంతకాలు ఎట్టి వెళ్ళిపోతున్నారు. ఏముంటలే మేడం ఒకసారి సూపరింటెండెంట్ సార్ రూమ్కి రండి. వీళ్ళందరూ సంతకాలు ఎట్టి వెళ్ళిపోతున్నారు. ఏముంటలే మేడం ఒకసారి సూపరింటెండెంట్ సార్ రూమ్కి రండి. మినిస్టర్ గారు వచ్చారు. మేడంని కూడా తీసుకెళ్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రండి ప్లీజ్. సార్ సార్ మినిస్టర్ మాట్లాడతారు సార్. మినిస్టర్ మాట్లాడారు. హలో గుడ్ మార్నింగ్ అండి. రాజమండ్రి హాస్పిటల్ అస్తవ్యస్తంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్టర్లు ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ మెమోలు ఇవ్వండి. రెండోది ఈ సూపరింటెండెంట్ గారిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేసేయండి అండి. ఇప్పుడు మీకు లిస్ట్ పంపుతాను. ఇది జస్ట్ సంతకం పెట్టి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ నర్స్ పోస్టులో ఉన్న వాళ్ళని కూడా మనం తీసేయచ్చు. ఇది అవుట్ సోర్సింగ్ వీళ్ళు కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళు కొన్ని పేర్లు పంపుతాను. వీళ్ళందరినీ తీసేయండి. ఎందుకంటే అసలు రెస్పాన్స్ లేదు. ఓవరాల్గా వీళ్ళకి సూపరింటెండెంట్ గారు రూమ్ ఎక్కడ ఉందో తెలియదు. వీళ్ళు సంతకాలు ఎట్టి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గారు జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు అంతే.
ఇక్కడ అసలు నవంబర్ 10వ తారీఖున కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని ధర్నా చేశారు. ఇక్కడ ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆడుకుంటున్నారు. ఈ అటెండర్ వాళ్ళు సెలవులతోనే ఉన్నారు కానీ వచ్చి ఎట్టమ్మ రూమ్ అంటే వాళ్ళు ఎవరిని అడగండి అంటారు, వీళ్ళు ఎవరిని అడగండి అంటారు. వీళ్ళందరూ కూడా జస్ట్ పార్ట్ టైం కింద ఉంది. వీళ్ళ పని ఏంటంటే ఆడుకుంటున్నారు కార్మికుల జీవితాలతో. ఇవాళ ఎవరైనా టిఫిన్ చేయలేదు సార్. రేపు వస్తాను సార్. ఇవాళ ఆఫ్ పెట్టారని చెప్తున్నారు మార్నింగ్. ఇవాళ మార్నింగ్ నాకు ఫోన్ ఆయన చేశారు. ఎవరితో పెట్టుకోవచ్చు పెడతాడు సార్, పెట్టించలేదు. ఆయన ఎవరికి పెడతాడు ఇంకో పెట్టుకోవచ్చు. ఏంటి సంతకం లేదు, పెట్టించలేదు నాకేం. అందరూ అందరూ ఉంటాయి సార్. అందరూ ఇది డాక్టర్స్, ఇది డాక్టర్స్ సార్, ఇది స్టాఫ్. డెప్యుటేషన్లోనూ ఉన్న ఇది డాక్టర్స్ లేదు సార్. అది అంటే ఇది రెగ్యులర్ ఇక్కడ పోస్టింగ్ ఉన్న వాళ్ళు సార్. ఇదేమో డెప్యుటేషన్ వేరే డెప్యుటేషన్ డాక్టర్స్ ఇది. ఇది ఉంటుంది ఇది కాంట్రాక్ట్ బేసిస్ సార్. ఇది ఇది రెగ్యులర్ హుస్సేన్ గారు అంటే రెగ్యులర్ ఇది రాలేదు సార్ ఇంకా. ఈ సూపరింటెండెంట్ గారు కూడా ఎవరు రాలేదా? డెప్యుటేషన్ అదే రిజిస్టర్ రాలేదు ఇక్కడ. అంటే డాక్టర్స్ రమ్మనండి. డాక్టర్